హలో మిత్రమా, వెల్కమ్ టు దేశీ దోస్తులు. సో ఇవాళ నేను రేణుక వైజాగ్ వచ్చాము. సంతుని దేవాని కలిసాము. ఒకసారి వైజాగ్ని అలా 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 చూసి మేము వచ్చిన పని కానిచ్చుకుని ఇంకా ఇప్పుడు అప్పట్లో వైజాగ్తో ఇంకా మనకి బంధం తీరిపోయినట్టే. సంతు వస్తుంది. చెప్పు, హాయ్ చెప్పు. ఆఫ్టర్ సో మెనీ డేస్ సంతోషి. ఎక్కడికి వెళ్తున్నాం? సింహాచలం దేవుడు గుడి. ఫస్ట్ దేవుడితో మొదలైతే అందరూ చాలా రోజుల తర్వాత సంతోషి ఫ్యాన్స్. ఇంకా మా తమ్ముడు సొల్లుకి బ్రాండ్ అంబాసిడర్తో కలిసి గుడికి వెళ్ళిపోయాం. ఫస్ట్ శాలరీ రాగానే సంతుకి 500, జానుకు 500. ఎలాగెలాగ మళ్ళీ చెప్పు. ఫస్ట్ టైం దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది. వైజాగ్లో ఉన్నప్పుడు ప్రతి సెమిస్టర్కి వెళ్ళేదాన్ని సింహాచలం. ఇంకా ఫస్ట్ సెమిస్టర్తో మొదలయ్యి ప్రతి సెమిస్టర్కి అలా దేవుడితో డీలింగ్ చేసుకుని మొత్తానికి బీఫార్మసీ కంప్లీట్ చేశాను. ఈ మధ్య రీల్స్లో ఇదేదో వైరల్ అవుతుందంట. సింహాచలం కొండపైనే ఇది ఇంకొంచెం పైకి వెళ్తే వేరే రూట్ ఉంది. అలా వెళ్తే ఇది వైకుంఠ దర్శనం అంట. మనకి రోడ్ పైనుంచి చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనిపిస్తాయి కదా వైజాగ్లో చాలా పెద్దగా. సో ఆ పీక్ పాయింట్ అన్నమాట ఇది. ఇంకా ఇలా పైనుంచి చూస్తుంటే అక్కడ మధ్యలో ఒక కోనేరు కనిపించింది. ఇంకా అది కూడా చూసేద్దామని వెళ్ళాము. కానీ కొన్ని దూరం నుంచి చూస్తేనే బాగుంటాయి అనిపించింది. నేను సామాన్యంగా టెంపుల్స్కి అంత ఎక్కువ వెళ్ళను, కానీ వైజాగ్ వెళ్తే ఏంటో మరి నాకు అలా అన్ని టెంపుల్స్కి వెళ్ళాలి, ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. హాయ్. కొరకు ఉంది దుర్గా. ఇది సంతు వాళ్ళ తమ్ముడు. దీనికి కూడా సంతులాగానే కొంచెం టెక్ ఎక్కువ. అంటే కొంతమందికి అదే అందం అనుకోండి. ఇది జనరల్గా కొత్త వాళ్ళని గుర్తుపట్టి అరవడం అలా చేయదంట. మరి నా ఫేస్ వాల్యూ ఏంటో, నన్ను చూడంగానే అరవాలనిపించిందంట దానికి. దేవా, అన్నయ్య, జాను అక్క. ఐఫోన్ ఇచ్చినట్టే ఇంకా. వైజాగ్లో 4 years ఉన్నాము. ఎన్నోసార్లు అనుకున్నాం రామవనం వెళ్ళాలని, కానీ ఒక్కసారి కూడా అవ్వలేదు. నేను మాత్రం వెళ్తే ఈవినింగ్ టైమే వెళ్ళాలని చెప్పి చాలాసార్లు క్యాన్సిల్ చేసుకున్నాను. సో ఇవి వచ్చేసి అక్కడ వాల్ స్కల్ప్చర్స్ అన్నమాట. రామాయణం మొత్తాన్ని చాలా డీటెయిల్డ్గా డిజైన్ చేశారు. నాకు తెలిసిన రామాయణం ఏంటంటే, నాకు అంత డీటెయిల్డ్గా తెలియదు. సీతని రావణాసురుడు అపహరించడం, అక్కడి నుంచి వనవాసం వరకు తెలుసు. సో నేను అవి మాత్రమే రికార్డ్ చేశాను. అలాగే కింద కూడా వాళ్ళు ప్రతిదీ మెన్షన్ చేశారు. సో రామాయణం తెలుసుకోవాలంటే జస్ట్ అలా చూసుకుంటూ వెళ్తే అర్థమైపోతుంది. 6:45కి ఒక లేజర్ షో స్టార్ట్ అవుతుందంట. సో దానికోసం వెయిటింగ్ అందరం. నేను రేణుక ఫస్ట్ టైం వెళ్ళడం. సో మేము ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఆ లేజర్ షో చూడాలని ఎప్పటి నుంచో ఆ కోరిక అలా ఉండిపోయింది. మొత్తానికైతే చూసేసాము. నాకు ఫస్ట్ 5 minutes అయితే లిటరల్గా గూస్ బంప్స్ వచ్చాయి. సో మీరు కూడా చూస్తారని చెప్పి లైక్ ఓన్లీ కొంచెం స్టార్టింగ్ మాత్రం తీసాను. చూడేవాళ్ళు చూడొచ్చు. శ్రీ గురు చరణ సరోజరజ నిజ మన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయసా జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ విकार
काञ्चन वर्ण विराज सुवेशा कानन कुण्डल कुञ्चित केसा औध्वजा विराजै कान्धे मूञ्जने ऊर्ध्वाजै शङ्कर सुवन केसरी नन्दन तेज प्रताप महाजगवन्दन మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ డిస్ప్లే చేశారు. ఈ లైవ్లో చూడడమే బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా అటు నుండి వైజాగ్ వచ్చి బీచ్ని మిస్ అయితే ఎలాగా, కన్ఫామ్గా బీచ్ టచ్ ఉండాలి. ఇంకా ఆర్కే బీచ్కి వెళ్ళి అలా ఆ అల్ల సౌండ్ని వింటూ నేను మనకాపల్లి దొరకాని అదన్నమాట. డన్ ఫర్ ద డే. తినడానికి వచ్చేసాము. ఇంకా రేపు ఉంది మాకు అసలైన సోకు. ఇప్పుడు మనం వచ్చిన అసలు రీజన్ ఏంటంటే కాలేజ్లో టీసీ తీసుకోవడం కోసం. బ్యాక్గ్రౌండ్లో బ్రెయిన్ చెప్తూనే ఉంది అంత ఈజీగా ఇవ్వరమ్మా అని. అలానే అయ్యింది. దేనికైనా మనం ఉంటేనే అందం. ఒక్క పురుగు కూడా కనిపించట్లేదు బయట. దీన్ని బట్టి సంథింగ్ ఇస్ ఫిషీ. అదంతా తిరిగి రాలేక అడ్డదారిలో వెళ్ళేవాళ్ళు. మొత్తానికి మా 6th సెన్స్ చెప్పింది నిజమే. కాలేజ్లో ఇన్స్పెక్షన్ అంట. ఇప్పుడు ఎందుకు వచ్చారు, దొబ్బేయండి అన్నారు. ఇంకేముంది వెళ్ళిపోదాం అన్నాను. మన రేణుక మాత్రం పట్టు వదలని విక్రమార్కురాల్లాగా తగ్గేదేలే వెయిట్ చేద్దామంది. వెయిట్ చేసాం. ఫ్రెండ్స్, నేను బాపట్ల దొరక నేను మా కాలేజ్కి వచ్చాం. దుర్గా అనకాపల్లి దేవ సేమ్ టు సేమ్. నీకు మూతి పగిలిపోతుంది ఫ్రెండ్స్. కాలేజ్కి వచ్చాం టీసీ కోసాలి. ఇన్స్పెక్షన్ అంట, దొబ్బేమంటున్నారు. రేణుకే వాళ్ళ మా అమ్మని చంపేసింది. ఎలా ఉంటున్నారా ఖాళీగా? జాబ్ చేసినట్టు ఖాళీగా ఉంటాడు 2 hours 3 hours. మేము అలా ఖాళీగా ఉన్నాం. అలా ఎలా ఉండాలనిపిస్తుంది అసలు? ఏ పని చేయకుండా. నేను అరవింద కంపెనీలో చేస్తాను. దేవ ఏంటిదా నీ జాబ్ రాలేదు? టీటీడీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు టీసీ ఇవ్వకపోతే మాకు ఛార్జీలు బొక్క, లీవ్ బొక్క. ఇప్పుడు ఎలాగో మీరు నాకు తెలిసి ఎలాగో ఉండిపోతారు అనిపిస్తుంది. ఉండము, ఉండే ప్రసక్తి అయితే లేదు లీవుల్లో. ప్లీజ్ సార్ పోనీ రాసి ఉంచండి, రేపు ఎవరికన్నా ఇవ్వండి అని అడగాలి. మరి ఆ తర్వాత ఎలా పంపిస్తాను? నువ్వు ఉన్నావు కదా, పోస్ట్ వేస్తావా మాకు? ఎవరు ఖాళీగా ఉన్నాడు ఇక్కడ? నువ్వే ఖాళీ. దేవాకి 15 days లీవ్ ఇచ్చారంట వాడి కష్టం చూసి. ఎక్కువ కష్టపడుతున్నాడని అక్కడ ఎవరిని వర్క్ చేయకుండా వీడి వర్కే వచ్చిందంట. సో అందుకని ఒక 10 days లీవ్ తీసుకో, మా అక్క వస్తుందని చెప్తే. ఎన్ని డేస్ లీవ్ ఇచ్చారా? 1 year శాలరీ పడిపోతుంది ఖచ్చితంగా. 1 year ఖాళీ, సారీ 1 year శాలరీ పడిపోద్దంట. రెస్ట్ తీసుకో. ఎలా ఉంది వర్క్ ఎక్స్పీరియన్స్? మార్నింగ్ టీ ఇస్తారు, తర్వాత పౌడర్ మిక్స్ చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత అలా తిరగకూడదంటే 11 అవుతుంది. 11కి వాష్రూమ్కి 10 సార్లు తిరుగుతూ ఉంటాం. ల్యాబ్కి అక్కడికి
తిరిగి కొడితే 12:30. 12:30 అయితే తింటాం. క్యాంటీన్ కొద్ది పులిహోర పెడతారు, సాంబార్ రైస్ ఉంటుంది, ఒక పచ్చడి, అప్పడాలు పెడతారు, స్వీట్ ఉంటుంది, స్వీట్ బాగుంటుంది, బనానా ఇస్తారు అప్పుడప్పుడు. అలా 2 అవుతుంది. అలాగా ఫ్రెండ్స్ ఉంటారు, క్యూసీ ఫ్రెండ్స్. అలా 2 AM వరకు అలా తిరుగుతూ ఉంటాం. అయిన తర్వాత మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి ఇంకేం వర్క్ ఉంటే చేస్తాం, లేకపోతే స్టిక్కర్లు అంటించుకుంటూ ఉంటాం. ఫ్లాష్ మాబ్ ప్రిపరేషన్ చేస్తాం. ఫ్లాష్ బోస్ మన చదువుకోలేదు బీఫామ్లో. నాకు అక్కడికి వెళ్ళి చెప్పారండి, బీఫామ్ చదవలేదా అని అడిగానంటే. మళ్ళీ దాని మీద వేస్తే క్వశ్చన్స్ మళ్ళీ 2 రోజులు చదివాను దానికోసం. 4:30 అవుతుంది, 3:30 అవుతుంది. 3:30 అవగానే మళ్ళీ చాయ్కి వెళ్తాం. అక్కడ 1 hour తినేస్తాం. 4:30 అటు ఇటు తిరిగి అలా గంట అటు ఇటు తిరిగి ఫస్ట్ చాలా వాష్రూమ్కి వెళ్తే 5:30 బయట ఎక్కగానే బస్సు ఎక్కి వచ్చేస్తాం. ఎందుకు ఈ జన్మ అనిపించేలా దాన్ని నడుచుకొని వస్తాం. అది జరిగిన ప్రాసెస్. మానేయచ్చు కదా, ఎందుకు అంత కష్టంగా చేయడం జాబ్ అంత కష్టంగా ఎందుకు చేయడం, మానేయచ్చు కదా. మళ్ళీ పోతున్నాను. నేను హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాను మా అక్క కోసం. 10 hours నుంచోడం అంటే చాలా ఇది. ఇక్కడ ల్యాబ్లో తిరిగినంత అక్కడ లోపల తిరగడం కావట్లేదు, ఆడుకోవడానికి. ఇక్కడ మా ల్యాబ్లో అంటే అమ్మాయిలు వచ్చారు, ఏదో టైం పాస్, ఆంటీలు వచ్చారు, టైం పాస్ మేడం వచ్చారు, చూసుకుంటూ ఉండేవాళ్ళు. అంత మగజాతి లోపల ఉంటారు. అది మొత్తానికి చివరి నిమిషం వరకు ట్రై చేసి సాధించి ఉరుకులు పరుగులు మీద హైదరాబాద్ రిటర్న్ అయిపోయాం.